వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. రంగారెడ్డి జిల్లా అమన్గల్ మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ జాతి బీసీ కమిషనర్ మెంబర్ తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో 30వ తేదీన జరగబోయే అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామి శోభయాత్ర నిర్వహించారు. ఆమన్గల్ మున్సిపాలిటీలోని అయ్యప్ప స్వామి గుడి నుండి ఆమన్గల్ పట్టణమంతా ఈ శోభయాత్ర ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ శోభయాత్రలో ఉత్సాహంగా భక్తులు పాల్గొన్నారు. మహిళలందరూ కోలాటలాడగా స్వాములంతా భజన చేస్తూ అయ్యప్ప స్వామిని ఊరేగించారు. 30వ తేదీన జరగబోయే మహాపడి పూజ కార్యక్రమంలో స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తల్లోజు ఆచారి కోరారు. కల్వకుర్తి పట్టణంలో ప్రభుత్వ కళాశాలను శనివారం నాడు ఇంటర్మీడియట్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులు హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థులు కళాశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా విద్యార్థులకు ప్రోత్సహించాలన్నారు. 100% రిజల్ట్ తీసుకొచ్చే విధంగా పాఠ్య ప్రణాళికను రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జరగబోయే 10th పరీక్షల ఫలితాలలో రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రమేష్ కుమార్ అన్నారు. తెల్కాపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయుల బోధన పద్ధతులను పరిశీలించారు. అనంతరం కేజీబీవీ పాఠశాల విద్యార్థులతో కలిసి డీఈఓ భోజనం చేశారు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో నేడు స్వామివారి కళ్యాణం జరగనుంది. ఆలయ ప్రాంగణంలో తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో స్వామి వివాహం జరగనుంది. దీంతో 3 నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ప్రభుత్వం తరపున మంత్రులు సురేఖ, పొన్నం ప్రభాకర్ రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. మహిళల రక్షణకు రూపొందించిన చట్టాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి ఇందిరా తెలిపారు. మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడుతూ ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నిరోధించేందుకు 2013లో కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణకు సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లస్ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న సీఎం కప్ హాకీ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో మహబూబ్ నగర్ హాకీ జట్టు హవా కొనసాగుతుంది. శనివారం నాడు జరిగిన మ్యాచ్ లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో జట్టుపై గెలిచి సెమీఫైనల్స్ ఆడేందుకు ఎంపికైందని అన్నారు. ఎంపికైందని తెలంగాణ రాష్ట్ర హాకీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బోలేమోని కుమార్ తెలిపారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో నల్లగొండ జట్టుపై గెలిస్తే మహబూబ్ నగర్ జట్టు ఫైనల్స్ లో అడుగు పెడుతుందని వివరించారు. న్యూ ఇయర్ నేపథ్యంలో యువతులకు మాజీ మంత్రి హరీష్ రావు కీలక పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని ఓ స్కూల్లో విద్యార్థులకు ఆయన స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. యువత డిసెంబర్ 31న పార్టీలు, దావత్లు బంద్ చేసుకోవాలన్నారు. ప్రభుత్వ హాస్టళ్లను దత్తత తీసుకోవాలన్నారు. పిల్లలకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లే అన్నారు. దావత్ల ఖర్చుతో పిల్లలకు దుప్పట్లు, స్వెటర్లు ఇవ్వండి. ఇలా సేవ చేస్తే పుణ్యం వస్తుందని యువతులకు సూచించారు. 31 డిసెంబర్ వస్తున్నది, కొత్త సంవత్సరం రాబోతుంది. ఇంకా 4 రోజులు అయితే కొత్త సంవత్సరం. ఈ 31 డిసెంబర్ నాడు దావతులు బంద్ చేసి అందరూ కూడా హాస్టళ్లను అడాప్ట్ చేసుకోండి. దావతు మానేసి ఆ ఖర్చును ఏదో ఒక హాస్టల్ పిల్లలకు మంచిగా బ్లాంకెట్లో, షటర్లో ఇవ్వండి. 31 తారీఖు నాడు దావతులు చేసుకొని మందులు దాగి ఆరోగ్యాన్ని జరగొట్టుకున్న దానికంటే ఒక పిల్లలకు ఒక హాస్టల్ని అడాప్ట్ చేసుకొని బట్టలు ఇచ్చిందనుకో, ఇక అందులో పుణ్యం, పురుషార్థం, పేరు మంచిగుంటది, మీ ఆరోగ్యం కూడా మంచిగుంటది. మా కామని ఉమేష్ ఉన్నాడు. ఉమేష్ వాళ్ళ దోస్తులు కూడా హాస్టల్ అడాప్ట్ చేసుకుంటే పిల్లలు బాగుంటారు. మన పిల్లల్ని మనం తెచ్చుకున్న వాళ్ళ కోసం, కాపాడుకున్న వాళ్ళ కోసం. సో మరోసారి నగేష్, శ్రీనివాస్, యూత్ అందరికీ, జడేజా టీం అందరికీ అభినందనలు. నల్లమల్ల అడవి ప్రాంతంలో పెద్దపులి పర్యాటకులకు కనువిందు చేసింది.
శనివారం నాడు పలువురు పర్యాటకులకు సఫారీలో ఫర్హాబాద్ చౌరస్తా నుండి వ్యూ పాయింట్ వరకు వెళ్తుండగా రోడ్డు దాటుతూ పెద్ద పులి కనిపించింది. వెంటనే అటవీ శాఖ సిబ్బంది సఫారీని నిలిపివేశారు. ఈ క్రమంలో పర్యాటకులు తమ ఫోన్లలో తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా అడవిలో పర్యటిస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.